యాంజియోగ్రామ్ అనేటటువంటిది, యాంజియో అంటే రక్తనాళంకి సంబంధించినటువంటి రూట్ వర్డ్ అది. సో యాంజియోగ్రామ్ అంటే రక్తనాళం ఎట్లా ఉంది, రక్తనాళం లోపల ఎట్లా ఉన్నది అని చూసేటటువంటి ఒక పరీక్ష మాత్రమే అది. సో ఎక్కడైనా సరే శరీరంలో గుండెకి, మెదడుకి, పొట్టకి, కాళ్ళకి ఎక్కడైనా సరే రక్తనాళంలో ఈయనకి బ్లాక్, ఆ పేషెంట్కి బ్లాక్ ఉండడం వల్ల ఈ ప్రాబ్లం మనకు వస్తుంది అని డాక్టర్ కనుక దాన్ని అనుమానిస్తే అప్పుడు యాంజియోగ్రామ్ చేస్తే ఆ రక్తనాళం ఎట్లా ఉందని తెలుస్తుంది మనకి. ఇది పరీక్ష మాత్రమే. సో రక్తనాళం బ్లాక్ ఉందా, పూర్తిగా మూసుకుని పోయిందా, లేకపోతే రక్తనాళంలో చిన్న చిన్న వీక్ అయ్యి రక్తనాళంలో చిన్న చిన్న ప్రొజెక్షన్స్ లాగా వచ్చాయా, ఇట్లాంటివన్నీ కూడా మనకి యాంజియోగ్రామ్ ద్వారా తెలుస్తాయి. గుండె వరకు వస్తే బ్లాక్స్ ఉన్నాయా, పూర్తిగా హార్ట్ అటాక్ అంటే రక్తనాళం పూర్తిగా మూసుకుపోవడం అలాంటివి జరిగిందా గుండెలో తెలుస్తుంది. మిగతా రక్తనాళాలు చాలా వరకు అంతే. మెదడులో అనుకోండి, రక్తనాళం మీద ఒక్కొక్కసారి ఎక్కువ బీపీ ఉన్నట్లయితే కొన్ని పాయింట్స్లో ఎస్పెషల్లీ బ్రాంచింగ్ పాయింట్స్లో ఏమవుతుందంటే చిన్న బొడిపెలాగా వస్తుంది రక్తనాళం వీక్ అయ్యి ఆ టైంలో. సో ఈ బీపీ ఎక్కువ ఉండటం వల్ల ఏమవుతుంది, అది పగిలి సడన్గా మెదడులో రక్తస్రావం వస్తుంది. మీరు వినే ఉంటారు చాలా వరకు, సడన్గా మెదడులో రక్తనాళం చిట్లి చచ్చిపోయాడు పేషెంట్ అని చెప్పేసి. సో ఇది నిజంగా ఎమర్జెన్సీ, ప్రాణాంతకమైనటువంటిది, పెద్ద టైం కూడా ఇవ్వదు. సో ఇట్లాంటివి మెదడులో ఉంటాయి. ఇన్ఫ్యాక్ట్ ఇవి పట్టుకోవడం చాలా కష్టం, గుర్తించడం కష్టం. సో ఏం చేస్తారంటే ముందే పట్టుకోవాలి, ఎమర్జెన్సీ వస్తే పరిగెత్తడానికి టైం ఉండదు. కాబట్టి దేశంలో టాప్లో ఉన్నటువంటి టాప్గా ప్రొటెక్ట్ చేయాల్సినటువంటి విఐపీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా సంవత్సరానికి ఒకసారి మెదడుకి యాంజియోగ్రామ్, సిటీ స్కాన్ ద్వారా మెదడుకి యాంజియోగ్రామ్ చేసి ఇట్లాంటి కొత్త ప్రాబ్లమ్స్ ఏమి లేవు కదా అని ముందే చూసుకుంటూ ఉంటారు. సో నేను చెప్పినట్టుగా యాంజియోగ్రామ్ అనేది పరీక్ష మాత్రమే. దాంట్లో మనకి రక్తంలో ప్రాబ్లమ్స్ ఉంటే తెలుస్తుంది అంతే. ప్రాబ్లం ఉంటే ఒక్కొక్క ప్రాబ్లంకి ఒక్కొక్క సొల్యూషన్ డిఫరెంట్గా ఉంటుంది. సో హార్ట్ స్ట్రోక్ రావడానికి కారణం రక్తనాళంలో బ్లాక్. సో రక్తనాళంలో కొలెస్ట్రాల్ కానివ్వండి, రక్తం గడ్డగట్టి కానివ్వండి, ఈ రెండు కారణాల రక్తనాళం బ్లాక్ ఉంటుంది. ఆ బ్లాక్ వల్ల వచ్చేటటువంటి అటాక్, గుండెకైతే హార్ట్ అటాక్ అంటారు, మెదడుకైతే పెరాలిటిక్ అటాక్ అంటారు. సో ఈ ప్రాబ్లమ్స్ యాంజియోగ్రామ్లో తెలుస్తాయి మనకి. సో యాంజియోగ్రామ్ పరీక్షలో మనకి ప్రాబ్లం తెలుస్తుంది అంతే. దాని తర్వాత ఆ బ్లాక్ రిలీవ్ చేయడానికి మనం యాంజియోప్లాస్టీ, స్టెంట్ అంటారు, ఇట్లా రకరకాల ప్రొసీజర్స్ చేస్తారు. చేసిన తర్వాత టెంపరీగా అప్పుడు ప్రాబ్లమ్ని మనం సాల్వ్ చేస్తాం. కానీ రక్తనాళం అదే, రక్తనాళంలో పోయేటటువంటి రక్తం అదే, ఆ రక్తంలో బీపీ, కొలెస్ట్రాల్, షుగరు ఇవన్నీ కూడా అలాగే ఉన్నట్లయితే మళ్ళీ బ్లాక్స్ వస్తాయి. రక్తనాళంలో బ్లాక్స్కి నేను చెప్పినట్టుగా రెండు కారణాలు, ఒకటి కొలెస్ట్రాల్, రక్తం గడ్డ. ఈ కొలెస్ట్రాల్ ఉన్నది క్లీన్ చేసాం, మళ్ళీ అక్కడ పెరుకోకుండా కంటిన్యూస్గా మందులు వాడుకుంటూ కొలెస్ట్రాల్ పెరగకుండా మనం జాగ్రత్త పడినట్లయితే ఆ బ్లాక్ రాదు, లేదా ఎన్నిసార్లైనా బ్లాక్స్ రావచ్చు. సో బండికి సర్వీస్ అయిన తర్వాత మళ్ళీ అది కొత్త బండిలో కనిపించవచ్చు, కానీ మట్టికి మనం మెయింటైన్ చేసుకోవాలి కదా. మన ఇంట్లో ఉన్న బండి, ఏదో సైకిలు, మోటార్ సైకిలు, కారు, దీన్నే సర్వీసుల మీద సర్వీసులు చేసి జాగ్రత్త చూసుకుంటాం కదా. ఈ బండి ఏ బండిలో అయితే మనం జీవితం జీవిస్తున్నామో దాన్ని ఇంకెంత జాగ్రత్తగా చూసుకోవాలి. సో దాన్ని విస్మరించడం వల్లనే రకరకాల జబ్బులు వస్తున్నాయి. సో దీన్ని జాగ్రత్తగా మనం మెయింటైన్ చేసుకున్నట్లయితే అది దాని స్పెసిఫైడ్ మీ జీన్స్ ప్రకారం ఎన్నేళ్ళు ఉండాలో 85 90 అంత ఉంటారు. ఆ తర్వాత డ్రాప్ అయిపోతుంది.